సంభవామి యుగే యుగే. సర్వేషం స్వాగతం. ఈరోజు భగవద్గీత 1వ చాప్టరు 8వ శ్లోకాన్ని నేర్చుకుందాము. ఆ నేర్చుకునే ముందు 7వ శ్లోకంలో ఏం జరిగిందో ఒకసారి మనం మననం చేసుకుందాం. భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ కృపశ్చ సమితింజయః అశ్వత్థామా వికర్ణశ్చ సౌమదత్తిస్తథైవ చ. ఇప్పుడు మనము ఈ శ్లోకం యొక్క మొదటి పాదంలో ఉన్నటువంటి వివిధ పదాల యొక్క అర్థాన్ని తెలుసుకుందాము. భవాన్ అంటే నీవు లేదా మీరు. కామన్గా మనం ఇది ఒక గౌరవప్రదంగా వాడేటప్పుడు ఎదుటివాడిని మాట్లాడుతుంటాం. అది భవాన్ అనేది పుల్లింగ శబ్దం, స్త్రీలింగ శబ్దం వచ్చి భవతి. కామన్గా మనం ఎవరి పేరైనా అడిగేటప్పుడు ఈ పదాన్ని ఉపయోగిస్తుంటాం. భవాన్ నుంచి వచ్చినటువంటి షష్ఠీ విభక్తి భవతః. భవతః నామ కిం అంటే నీ పేరేమిటి మగవాళ్ళకైతే. అదే ఆడవారికైతే భవత్యాహ నామ కిం, భవత్యాహ నామ కిం. యుద్ధంలో ఎవరున్నారో దుర్యోధనుడు చెప్తున్నాడు. ముందుగా ఎవరి పేరు చెప్పారంటే భవాన్ అని. అంటే అక్కడున్న వ్యక్తి ఎవరు? ద్రోణుడు. కాబట్టి ద్రోణుడిని ఉద్దేశించి భవాన్ అనే పదాన్ని వాడడం జరిగింది. ఆ తర్వాత ఇక మిగతా యోధులు ఎవరెవరు ఉన్నారు యుద్ధంలో అని చెప్పడానికి ఒక్కొక్కరి పేరును ఉటంకిస్తూ దుర్యోధనుడు చెప్తున్నాడు. అంతేకాకుండా కొంచెం దూరంగా ఉన్నటువంటి ఆల్మోస్ట్ ఒక టాప్ 10 యోధుల గురించి కూడా చెప్తున్న పేర్లను. ముందుగా భీష్మశ్చ, భీష్ముడు, భీష్ముడు. చ అంటే మరియు. సో ఇక్కడ ఈ చ అనేది కామన్గా ప్రతి పదానికి ఎందుకు వాడారంటే అది కొంచెం ఈ శ్లోక నియమాన్ని బట్టి కూడా ఛందస్సును బట్టి కూడా వాడుతుంటారు. తాతగారు భీష్ముని తర్వాత తనకి ఇష్టమైనటువంటి ఆప్తమిత్రుడైనటువంటి కర్ణుని పేరు ఎత్తుకుంటున్నాడు. కర్ణశ్చ అంటే కర్ణ ప్లస్ చ కర్ణశ్చ అంటే కర్ణుడు మరియు. కృపశ్య, కృప ప్లస్ చ కృపశ్య అంటే కృపాచార్యుల వారు కూడా ఉన్నారు. తర్వాత సమితింజయ, మనకు తెలుసు జయ అంటే జయము విజయం సాధించిన వాడు. సమితిం అంటే ఇక్కడ 2 అర్థాలు వస్తాయి. సమితిం అంటే ఒక అసెంబ్లీ సమితి మనకు తెలుసు. ఇప్పుడు మనది ఈ మన టీఆర్ఎస్ అంటాం, తెలంగాణ రాష్ట్ర సమితి. సమితిని ఒక గ్రూప్ ఆఫ్ మెంబర్స్కి సంబంధించి అసెంబ్లీ టైప్ ఉంటుంది. ఇదొక మీనింగ్ ఉన్నది. రెండవ మీనింగ్ ఏంటంటే యుద్ధం అని కూడా. అక్కడ కూడా సమూహం, అక్కడ యుద్ధ సమూహం. ఈ సమితిం జయ అంటే యుద్ధంలో విజయం సాధించిన వారు, ఈ పైన కింద పేర్కొనే వాళ్ళందరూ అనే ఉద్దేశంగా చెప్పడం జరిగింది. అశ్వత్థామా వికర్ణశ్చ సౌమదత్తిస్తథైవ చ. అశ్వత్థామః అంటే అశ్వత్థాముడు, ద్రోణాచార్యుని యొక్క కుమారుడు. ఈ మధ్యలో వచ్చిన కల్కి సినిమాలో అమితాబ్ బచ్చన్ యొక్క పాత్ర అది. వికర్ణశ్చ, వికర్ణ ప్లస్ చ వికర్ణశ్చ. ఈ వికర్ణుడు, ఇతని గురించి చెప్పుకోవాలి మనము. ఇతను మహాభారతంలో కౌరవులో ఒక వ్యక్తి. ఆ ధృతరాక్షుడు గాంధారి యొక్క పుత్రుడే. కాకపోతే ఇతను కొంచెం ధర్మబోధకుడు, మరి కొంచెం సత్యాన్ని పాటించేటటువంటి వ్యక్తి. ఇతను ఈవెన్ ద్రౌపది సభలో అవమానం జరిగినప్పుడు కూడా వ్యతిరేకించిన కొంతమంది కౌరవుల్లో ఇతను కూడా ఉన్నాడని చెప్పారు. ఇతను కూడా భీష్ముడిలాగా ధర్మం పాటించే వ్యక్తి అయినా కూడా ఆ కౌరవుల వైపు మాత్రం ఉండి మాత్రమే యుద్ధాన్ని చేసి ఇద్దరు కూడా వీరమరణం పొందడం జరిగింది. సౌమదత్తి, ఇతనికే భూరి శ్రేవాస అని పేరు ఉంటుంది. సౌమదత్తి అంటే సోమదత్తుని యొక్క కుమారుడు. సోమదత్తస్య పుత్ర సౌమదత్తి. ఇతను కూడా ఈ కురువంశానికి సంబంధించిన వాడే. అతను కూడా ఈ యుద్ధంలో పాల్గొన్నాడు, యుద్ధవీరుడు. తదైవచ, ఇది 3 పదాల యొక్క కలయిక. తథ ప్లస్ ఏవ ప్లస్ చ, తదైవచ. తద అంటే అలాగనే, సిమిలర్లీ. ఏవ అంటే ఇన్ ద సేమ్ వే, అదే మీనింగ్ వస్తుంది. చ అంటే మరియు. సో ఇది అలాగనే, వారిలాగానే అని చెప్పడానికి ఇది వాడడం జరిగింది. భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ కృపశ్చ సమితింజయః అశ్వత్థామ వికర్ణశ్చ సౌమదత్తిస్తథైవ చ. ఇప్పుడు మనము ఈ పూర్తి శ్లోకం యొక్క అర్థాన్ని మననం చేసుకుందాము.
ధన్యవాదः.